ఫ్రెండ్స్, మన ఛానల్ సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి హెచ్సిఎల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఆ యొక్క హెచ్సిఎల్ సంస్థ వాళ్ళే మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ కోసం కూడా మీకు ఆ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ట్రైనింగ్లో మనకి 10,000 ఫర్ మంత్ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారని ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక కొత్త అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సార్ డిసెంబర్ 10వ తారీఖు వరకు అఫీషియల్గా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా డిసెంబర్ 14th నుండి అయితే మనకి ఆన్లైన్ ద్వారా టెస్ట్ అనేది కూడా పెడుతున్నారనమాట, ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ వీడియోలో మీకు సింపుల్గా ఈ యొక్క హెచ్సిఎల్ టెక్నాలజీలో ఇంటర్ తోటి ఎలా జాయిన్ అవ్వాలి, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి, ప్లస్ మనకి ఒక టాప్ యూనివర్సిటీస్ నుండి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అని కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి గైస్. సో హెచ్సిఎల్ టెక్ బి ఇంటర్మీడియట్ బోర్డు సంయుక్త ప్రణాళికల ద్వారా ఈ యొక్క ఇంటర్ తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వచ్చేసి ఒక ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఇంటర్లో వచ్చేసి 75% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ నెల 10వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదే నెల డిసెంబర్ 14-15 తేదీలో హెచ్సిఎల్ టెక్ బి పరీక్ష అనేది కూడా మనకి కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ యొక్క యువతకు సాఫ్ట్వేర్ కొలువు ఒక కళ. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం కనీసం డిగ్రీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో బేసిక్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ అర్హతతోనే మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. డిగ్రీ చదువుతుంటేనే ఐటీ రంగంలో మనం జాబ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంటర్లో వచ్చేసి 75% మార్క్స్తో పాస్ అయితే సరిపోతుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే 2022-23 ఇద్దరు పూర్తి చేసిన వారు, లేకపోతే 2024 సంవత్సరంలో సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్లో మీరు ఎంపీసీ కావచ్చు, తర్వాత ఎంఈసీ కావచ్చు, తర్వాత లైక్ మనకి బైపీసీ, ఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ కోర్సు చదివిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ యొక్క మీరు ఇంటర్తో జాయిన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ప్రజెంట్ ఉంటారు. దాంతోపాటు విద్యార్థులు ఉద్యోగంతో పాటు డిగ్రీ విద్యకు బిట్స్ పిలాని, శాస్త్ర కమిటీ, తర్వాత ఐఐఎం నాగ్పూర్, కేఎల్ యూనివర్సిటీ, ఐఐటి గువాహతి, ఐఐటి కొట్టాయంలో నుండి కూడా మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళే సమర్పిస్తారు. అంటే ఇంటర్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు మనకి గ్రాడ్యుయేషన్ చదువు కూడా ఆ కంపెనీ వాళ్ళే మనకి నేర్పించడం అయితే జరుగుతుంది. 15,000 తోటి మనము ఆ ఫీజు కట్టేసి మనము ఎయిదర్ ఇటు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. ఎంపిక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి సంబంధించిన hcltechb.com ద్వారా ఈ నెల డిసెంబర్ 10వ వరకు అయితే మనము ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత విద్యార్థులను బేస్ చేసుకుని మనకి 3 దశలలో అయితే వీళ్ళు ఎగ్జామ్స్ అనేది కూడా పెడతారనమాట. ఇంగ్లీష్ టెస్ట్, ఇలా కొన్ని టెస్ట్ అనేది పెడతారు. సో ఆ 3 ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన తర్వాత మనకి ఒక 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్లో మనకి నెలకు ఎవ్రీ మంత్ 10,000 ఫర్ మంత్ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. శిక్షణ పూర్తయిన తర్వాత మనకి శాలరీతో పాటు జాబ్ అనేది కూడా ఫుల్ టైం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో స్పెషల్గా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎన్టీఆర్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి రేపు 14వ తారీఖు పెడతారు. కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు 15వ తారీఖు పెడతారు. ఉదయం మీకు 10:30 నుండి 11:30 1 అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాల విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఇలా కొన్ని ఉంటాయన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. హెచ్సిఎల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ అనే ఫామ్ రావడం జరుగుతుంది. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, స్టేట్, సిటీ, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క బోర్డ్, ఇంటర్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ఏదైనా ఐఐటి జేఈఈ మీన్స్ రాశారా లేదా అనేది డీటెయిల్స్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత మనకి ఫర్దర్ డీటెయిల్స్ వస్తుంది. అక్కడ నుండి లాగిన్ అయ్యి మనం ఆ హెచ్సిఎల్ టెక్ బి ప్రోగ్రాంలో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అక్కడ మీకు ఆ యొక్క రోల్కి సంబంధించిన అన్ని పర్టికులర్ డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో ఉంటుంది. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మిగతా ఎగ్జామ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ అంతా మీకు
డే టు డే వచ్చేసి మీ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడికి అయితే అప్డేట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. మీరు కూడా మెయిల్ ఐడి చెక్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్ క్వాలిఫికేషన్ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడ నుండి మీరు ఈజీగా అయితే ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.